నమస్తే ఫ్రెండ్స్. సాలార్ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దండయాత్ర డే 1 2023లో ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డు నెంబర్ 1గా దూసుకెళ్ళింది. సాలార్ మూవీ దాదాపు 165 నుంచి 175 కోట్ల గ్రాస్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ పరంగా నెంబర్ 1 స్థానంలో లియో ఉన్నది. ఆ రికార్డును భారీ మార్జిన్తో నెంబర్ 1 సాలార్ పేరు మీద క్రియేట్ చేసుకున్నది. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్ పోస్టర్ మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. హిందీ మార్కెట్లో మాత్రం భారీ దెబ్బ పడ్డది. హిందీ వాళ్ళు సాలార్కు కరెక్ట్ థియేటర్లు ఇవ్వలేదు. లాస్ట్ మూవీ ప్రభాస్ది ఆదిపురుషు 38 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాహుబలి 2017లోనే దాదాపు 42 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సాలార్ మూవీ హిందీ మార్కెట్లో జస్ట్ 16 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చింది. భారీ దెబ్బ. కరెక్ట్ థియేటర్లు ఇవ్వలేదు. కరెక్ట్ మల్టీప్లెక్స్లో కూడా సాలార్ మూవీ థియేటర్లో పడలేదు. అందుకే ఈ భారీ మార్జిన్ దెబ్బ అనేది పడ్డది. టాక్ ప్రభావం వల్ల రెండో రోజు, మూడో రోజు, రేపు మండే రోజు కూడా విపరీతమైన మాస్ బ్యాటింగ్ హిందీలో మొదలైంది. మొదటి రోజు తగ్గినా కానీ టాక్ ప్రభావం అనేది హిందీ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డు దిశగా పరుగులు తీస్తుంది. అయినా పర్లేదు, డబ్బింగ్ మూవీ పరంగా టాప్ 5లో నిలిచింది. హిందీ మార్కెట్లో కూడా ప్రభాస్ మ్యానీ అనేది నార్త్ మార్కెట్లో స్పష్టంగా కానొస్తుంది. ఎంతమంది థియేటర్లు ఇవ్వకుండా తొక్కినా కానీ హిందీలో తిరుగులేదు. తన స్టార్డమ్ కని సాలార్ మూవీ నిరూపించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే నైజాంలో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు, సిడెడ్లో టాప్ 2 రికార్డు, ఆంధ్రాలో అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే RRR మూవీ రికార్డ్ అన్ని బ్రేక్ చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అఫీషియల్ స్టేట్మెంట్ కలెక్షన్స్ మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. ఆంధ్ర టోటల్ కలెక్షన్స్ నాన్ RRR మూవీ రికార్డు బ్రేక్. గోదావరి జిల్లాలో ప్రభాస్కు ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటారో, ఎలాంటి హార్డ్ కోర్ కల్ట్ ఫ్యాన్స్ ఉంటారో మనందరికీ తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లా, అక్కడ ప్రభాస్ సొంత ఊరు, అక్కడ పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ప్రభాస్ మ్యాన్ అనేది అక్కడ ప్రతి సినిమాకు స్పష్టంగా బాక్స్ ఆఫీస్ దండయాత్ర కానొస్తూనే ఉంది. అందుకే RRR మూవీ రికార్డులు బ్రేక్ అయినాయంటే అక్కడ ఎంత పబ్లిక్ ఆ సినిమా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేసిరో అర్థమవుతుంది. టోటల్గా వరల్డ్ వైడ్ 2023 నెంబర్ 1 స్థానం. టోటల్ తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే టాప్ 3 స్థానంలో నిలిచింది సాలార్ మూవీ. నెంబర్ 1 స్థానంలో 250 కోట్లతో RRR మూవీ ఉంది. 216 కోట్లతో బాహుబలి ఉంది. దాదాపు 165 నుంచి 175 లేకపోతే 180 అనేది మరికొద్ది గంటల్లోనే అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుంది. అంటే టాప్ 3 స్థానం కన్ఫర్మ్ అయిపోయింది. లేకపోతే 160 కన్నా ఏమైనా తక్కువ వస్తే వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ టాప్ 4 స్థానంలో ఉండబోతుంది. KGF 2 మూవీ బాక్స్ ఆఫీస్ మీద 165 కోట్ల డే 1 ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ KGF 2 కూడా బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉన్నది. ప్రభాస్ దండయాత్ర బాక్స్ ఆఫీస్ మోన్స్టార్ అని చెప్పుకోవాలి. ఆదిపురుషు రిలీజ్ అయిన టైంకు ఇండియాలో ఆల్ టైమ్ టాప్ 1 డే. తర్వాత లియో 140 కోట్లు కొట్టింది కాబట్టి ఆన్ రికార్డులు కూడా బ్రేక్ చేస్తూనే ఉంది. ఒకటి గమనించండి, ప్రభాస్ సినిమా సాహు కానీ, బాహుబలి కానీ ప్రతి సినిమా ఇట్టు ఫ్లాప్తో బ్లాక్ బస్టర్ అనే టాక్తో సంబంధం లేకుండా డే 1 రికార్డులు మాత్రం ఊచకోత. సాహో రిలీజ్ అయినప్పుడు నైజాం ఆల్ టైమ్ రికార్డు, ఆదిపురుష ఆల్ టైమ్ రికార్డు, ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు మళ్ళీ సాలార్ మూవీ. ప్రతి సినిమా టాప్ 1 టాప్ 2తో రికార్డు బ్రేక్ చేస్తున్నాడంటే ప్రభాస్ నయా బాక్స్ ఆఫీస్ మాన్స్టార్ అనే ట్యాగ్ లైన్ కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకోనికే అభిమానులు రెడీగా ఉండండి. మరికొద్ది సేపట్లోనే సాలార్ మూవీ టీమ్ అఫీషియల్ పోస్టర్ రాబోతుంది. నాకు తెలిసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసింది 175 కాదు, అంతకు మించే ఉండే అవకాశం ఉంది. మరీ ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ అఫీషియల్ స్టేట్మెంట్ 175 నుంచి 180 రాక ఉండే అవకాశం ఉంది. హిందీ మార్కెట్ అయితే దెబ్బేశారబ్బా బాగా. సలార్కున్న క్రేజ్కు, ప్రభాస్ క్రేజ్కు, ప్రశాంత్ నీల్ క్రేజ్కు మరీ 16 కోట్లేంటి. థియేటర్ దొరకపోవడం వల్ల రెండో రోజు చూడండి ఏరా ఉంటుంది. రెండో రోజు కలెక్షన్ చూడండి దాదాపు 20 దాటుతుంది. నాకు నెట్ కలెక్షన్సే రెండో రోజు అంటే ఆల్ టైమ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ టాప్ 3 ఓపెనర్గా సాలార్ మూవీ నిలిచింది. ప్రభాస్ మ్యానీ అనేది స్పష్టంగా బాక్స్ ఆఫీస్ మీద కానొస్తుంది.